నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు అచ్చి రావట్లేదా? ఆ సీటుపై నెగిటివ్ టాక్ వినిపిస్తుందా? అక్కడ గెలిచిన ఎవరైనా సరే సస్పెండ్ కాక తప్పదని ఫిక్స్ అయ్యారా? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు గురించి ఒక చర్చ జోరుగా నడుస్తుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ విషయంపైనే గుసగుసలాడుకుంటున్నారు. ఇంతకీ ఆ చర్చ ఏంటి, ఎందుకొచ్చింది? తెలంగాణ రాజకీయ వర్గాలు ప్రస్తుతం దీని గురించి తెగ మాట్లాడేసుకుంటున్నారు. అందుకు ప్రధాన కారణం శాసనమండలి చైర్మన్ ఆ సీటు ఖాళీ అయిందని ప్రకటించారు. కల్వకుంట్ల కవిత ఇక్కడి నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కొనసాగుతూ వచ్చారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఆమెను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడం, ఆ తర్వాత రాజీనామా చేయడం వరుస పరిణామాలు. రాజీనామాను మొదట చైర్మన్ ఆమోదించకపోవడంతో కవిత నేరుగా శాసనమండలి సమావేశానికి హాజరై సభలో మాట్లాడి మరీ తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. దీంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆమోద ముద్ర వేసేశారు చైర్మన్. ఇక్కడి వరకు బాగానే ఉన్న అసలు చర్చ ఇక్కడే మొదలైంది. అదేంటంటే అసలు ఈ నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం బీఆర్ఎస్ కు కలిసి రావడం లేదన్న చర్చ తాజాగా మొదలైంది. అందుకు కారణం లేకపోలేదు. అదేంటంటే ముఖ్యంగా గతంలో ఇదే స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన భూపతి రెడ్డి కూడా సస్పెండ్ కావడమే. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన భూపతి రెడ్డి 2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ సస్పెండ్ చేసింది హైకమాండ్. ఆ తర్వాత ఆ విషయం హైకోర్టు వరకు వెళ్ళింది. చివరకు ఆయన ఎమ్మెల్సీ పదవిని రద్దు చేస్తూ అప్పటి మండలి చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కల్వకుంట్ల కవితది కూడా అదే పరిస్థితి. కవిత కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న రీజన్తోనే సస్పెండ్ చేశారు. దీంతో సెప్టెంబర్ 3న కవిత బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఆ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ స్థానానికి కూడా రాజీనామా చేశారు. దాదాపు 4 నెలల తర్వాత రాజీనామా ఆమోదం పొందింది. ఇలా ఒకే స్థానం నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన భూపతి రెడ్డి, కవిత సస్పెండ్ అవ్వడం, ఎమ్మెల్సీ పదవులు కోల్పోవడంతో రాజకీయ వర్గాల్లో నెగిటివ్ టాక్ మొదలైంది. ఈ నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు బీఆర్ఎస్ కు కలిసి రావడం లేదని మాట్లాడుకుంటున్నారు పార్టీ నాయకులు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆ స్థానానికి ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ ని ఎవరిని అభ్యర్థిగా పెడుతుందన్నది సస్పెన్షన్ గా మారింది. అంతేకాదు అక్కడ పోటీకి దిగేందుకు కూడా ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.